ఏమిటే నీకు ఆ మిడిసిపాటు? నీకు నీ అబ్బకి ఇండియా మొగుడు పనికిరాడా? పనికిరాడు 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 అంతే. పద్మా, నువ్వు ఇలా రెటమతం పోయి వచ్చిన సంబంధం వల్ల చెడగొట్టుకుంటే ఈ జన్మలో నీకు పెళ్లి కాదు. నా పెళ్లి గురించి మీరెవరూ బెంగ పెట్టుకోనక్కర్లేదు. నాకు ఎలాంటి వాడిని తేవాలో, ఎవరు కావాలో నాన్నకి బాగా తెలుసు. పిల్ల లక్షణంగా సినిమా స్టార్ లా ఉంది కదరా, మరి సంబంధాలు ఎందుకు రావట్లేదు? సంబంధాలు రాక కదా, నా లెవెలకు తగ్గట్టు అమెరికా సంబంధం దొరక్క. నువ్వు ఆవిలించే లోపు అమెరికా వెళ్ళొస్తావు కదా, ఎరుకులో ఏదైనా సంబంధం ఉంటే నువ్వే చూడరాదు. హలో, కృష్ణప్రసాద్ ఎస్టేట్. రాఘవ, నేనయ్యా ప్రకాష్ రావుని. కొంచెం మీ బాస్ కనెక్షన్ ఇవ్వు. సారీ సార్, ఆయన మార్నింగ్ ఫ్లైట్ లో అమెరికా వెళ్ళారు. రావడానికి 1 వీక్ పట్టదు. ఓ అలాగా? నో, అర్జెంట్ ఏం లేదు, ఆయన వచ్చాకే కలుస్తాను. ఎవరికినా ఫోను? కృష్ణప్రసాద్ అని నా స్నేహితుడు కొడుకున్నాడు. అతను కూడా నాలాగే ఫారిన్ కంట్రీస్ తో వ్యాపారం చేసి కోట్లు గడించాడు. అబ్బాయ గుణవంతుడు, అందగాడు. పిటి ఏంటంటే అతని తల్లిదండ్రులు ఇద్దరు 2 సంవత్సరాల కిందటే యాక్సిడెంట్ లో చనిపోయారు. అంటే వెనక ముందు ఎవ్వరూ లేని కోటీశ్వరుడు అనమాట. మా పద్దమ్మని చేసుకుంటాడేమో, అడగరాదు? అమ్మాయి ఫోటో చూస్తే తప్పకుండా ఒప్పుకోవచ్చు. పైగా మంచి సాంప్రదాయమైన కుటుంబంలో పిల్లని చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. మరైతే ఆలస్యం ఎందుకు? ప్రస్తుతం అతను అమెరికా వెళ్ళాడా. ఒక పని చేయి, అమ్మాయి ఫోటో ఇక్కడే ఉంచి పెట్టు. అతను అమెరికా నుంచి తిరిగి రావడంతో వివరాలని మాట్లాడి మనం. ఓకే? ఒరే రావుడు, అమెరికా అన్నావు, అబ్బాయి అన్నావు, రోజులు గడుస్తున్నాయి గాని కుర్రాడు రాడేరా? వస్తాడే. అది ఏమన్నా మన ఊరు పక్కన ఉన్న ఆస్కూరు అనుకుంటున్నావా? అమెరికా తలుచుకోగానే ప్రత్యక్షం అవడానికి. అయినా ఈ మధ్యన అతని నోటికి మన పంచాయతీ మైకి తేడా లేకుండా పోతుంది. ఆ ఒత్తులు చేసుకోవడం మానేసి ఊరంతా టమ్కేసి వదిలేసావు. నేను అడుగు బయట పెడతాం ఆలోచన. ఏమంటే మీ అమ్మాయి పెళ్ళంటగా, అమెరికాలుడు ఎప్పుడు వస్తున్నాడు అని పారణ కొల్లాగా జనం ఒకటే రథ. టెలిగ్రామ్. అదిగో శుభవార్త రానే వచ్చేసింది. అందులో ఏం రాసింది ఒకసారి చదువు. మీ అమ్మాయి కృష్ణప్రసాద్ కి నచ్చిందట. రేపు పెళ్లి చూపులకి కారులో బయలుదేరి వస్తున్నారట. మెయిన్ రోడ్ గాడికి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోమని రాశారు. ఏమంటే అసలు వస్తాడంటారా? కుర్రాడు ఒకసారి చూసావట్రా అని అడిగావు కదా. వస్తున్నాడు చూసుకోండి. ఆకు లాంటి కుర్రాడు. ఆయన చూడాలంటే మన 6 కళ్ళు చాలు. అమెరికా అల్లుడు. చెప్పింది చెవికేసింది కదా. ఫారెన్ కారు ఆపడితే చాలు, మీరు తాగింది దిగేదాకా వెయ్యాలి ఇందులో. అల్లుడు గారు కారు దిగి దిక్క ముందే ఎగబడేయాలి దండలో. శక్తికి ఇల్లు కొట్టాం. ఇదేవుడు? ఓరి 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 ఓరి, నువ్వంటారా సుబ్బారాయుడు? బుడబుక్కలేసం. వాట్? బుడబుక్కల వేషమా? ఎంటీవీ స్థాయిలో విదేశాల్లో ఇప్పుడు ఇదే లేటెస్ట్ ఫ్యాషన్. ఓర్రకాయకిలాగా బూళ్ళెట్టుకు తిరగడం అలవాటయ్యి మాకి తేడా కూడా పోతుంది. శుభమాని పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తా ఉంటే శనిగాళ్ళకి ఈడు దాపరిచాడేటండి. పెళ్లి కొడుక 16 అణాల పడుతు బాయి నేను ఇక్కడ ఉండగా ఇంకో పెళ్లి కొడుకుతున్నావు. ఏనా నువ్వు పడుచు బాయివా? ఎవడు నిన్ను హోటల్లో బాయిగా కూడా పెట్టుకోడరా. అయినా నా పద్దమ్మని నీలాగా చరణాల్లో చంపడేసిన కాయలు అమ్ముకునేవాడికి ఇవ్వను. రాజాలంటి అమెరికా కుర్రోడికి ఇస్తా. అన్యాయం. పద్మావతి నాకిచ్చి పెళ్లి చేస్తానని మా మమ్మీకి మాటిచ్చావా లేదా? ఎప్పుడు? నువ్వు ఎంతున్నప్పుడు నువ్వు పెద్దయి ఇట్ట పోరం బోకం అవుతావు తెలవక. పోరం బోకు పెట్రోల్ బంకు ఇచ్చిన మాట మాటే. పద్మావతి నాకిచ్చి పెళ్లి చేయాల్సిందే నువ్వు. సర్లేరా, తోడు పెళ్లి కొడుకులాగా పడుంది కానీ. తోడు పెళ్లి కొడుక నీ కంటికి అబ్బాయి శివాయిగాళ్ళగా కనిపిస్తున్నాను నేను. చూస్తా ఈ పిల్లలో జరుగుతుందో నేను చూస్తా. ఇదిగో అప్ టు క్లైమాక్స్ ఇక్కడే ఉంటా. నీ అబ్బా పదరా.